నమస్తే, వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ చూసుకుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలే ప్రధానంగా టార్గెట్ ఉండే. ఒకరు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, మరొకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. వాళ్ళకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చూస్తారు మీరు అది సీనియర్ పొలిటికల్ అనలిస్ట్? నేను మొదటి రోజు నుంచి నా విశ్లేషణలు చెప్తున్నాను, ఏమీ అవ్వదు. అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టి అవస్థ పడ్డం తప్ప ఏమి ఉండదు. స్పీకర్ వ్యవస్థల్ని కాంట్రాడిక్ట్ చేసేంత గౌరవ న్యాయస్థానాలు కూడా లేవు. స్పీకర్ ఈజ్ ద అల్టిమేట్ అథారిటీ ఫర్ రెస్పెక్ట్ టు అసెంబ్లీ ఆర్ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్. ఓకే. అలాగే రాజ్యసభ చైర్మన్, మండలి చైర్మన్. సో ఈ కాన్సెప్ట్లో మనం ఎన్ని సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ మనం ప్రూవ్ చేసినా, ఇప్పుడు ఉదాహరణకి డీకే అరుణమ్మ ఎలక్షన్ ఒకటి, నేను ఎప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న రమేష్ చిన్న పిల్లని ఇలా అన్నా సరే చెప్పేస్తాడు, వీడు జర్మనీ నుంచి వచ్చాడు, జర్మనీ సిటిజన్షిప్, డ్యూయల్ సిటిజన్షిప్ ఉందని. 2 ఎలక్షన్లు ఆయన నిలబడ్డాడు, గెలిచాడు. ఈసారి మన మీద దయించి వాళ్ళ అబ్బాయి నిలబెట్టుకున్నాడు. అవునా కదా? రైట్. ఎలక్షన్ కమిషన్ గుడ్డు గుర్రానికి ఫలితంతోనే ఉంది. మూడోది, డీకే అరుణమ్మ తెల్లారితే ఎలక్షన్ అనగా ఇవాళ నువ్వు గెలిచావని చెప్పారు. ఆయన దానికి చేతిలో చాక్లెట్ పెట్టి నువ్వు బీజేపీ నుంచి ఎంపీ అయిపోతాను, కానీ పాతవన్నీ మర్చిపోయారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో మనకి డీకే అరుణమ్మ కొంచెం ఫైర్, అటాకింగ్ మోడ్, ఇలాంటివన్నీ మనం వింటాం కదా. అలాంటి వల్లే పని లేకుండా కూర్చుంటే ఏం చేస్తాం? ముఖ్యంగా ఈ దౌర్భాగ్యానికి అంతటికీ కారణం ఏంటంటే ఎలక్షన్ కమిషన్. ఓకే. నెక్స్ట్, కంచె చేను వేస్తే అని సామెత విన్నారు కదా మీరు. ఇప్పుడు కాంగ్రెస్ రాజీవ్ గాంధీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ డిఫర్మేషన్ లాస్ తీసుకొచ్చారు. ఓకే. ఏది దీన్ని ఏమంటారు, ఒక పార్టీ నుంచి వేరే పార్టీ సింబల్ మీద గెలిచి వేరే పార్టీ. ఇది మరి ఇంత దౌర్భాగ్యం అంటే, ఇప్పుడు దానం నాగేందర్ పోయిన కడియం శ్రీ గారు అంటే ఏదో ముసుగేసి తిరుగుతుండే ముసలైన. ఈ దానం నాగేందర్కి వచ్చారు కల్లా క్రిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ బీఫామ్ తీసుకుని ఎంపీ నిలబడ్డాడు. ఓకే. మరి ఇంకే ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది కోర్టుకి, లేదా స్పీకర్కి ఇంతకన్నా ఇంకే ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఎవిడెన్సే వ్యాలిడిటీ లేదు అంటే ఇంకా మనం దేని మీద ఎవరితో పోరాడాలి చెప్పండి? ఓకే. సుప్రీంకోర్టు కూడా అంటుంది కదా, స్పీకర్ నిర్ణయమే. ఇది రాజ్యాంగం ఎలా అంటే అండి, ఒక కాన్స్టిట్యూషన్ సర్టన్ అమెండ్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. ఓకే. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఇప్పుడు గతంలో గాంధీ, నెహ్రూలు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, లేకపోతే అంబేద్కర్ గారు ఇలాంటి వాళ్ళు చేసిన రాజ్యాంగాలు తిరోధకాలు వదిలేసి చాలా రోజులు. ఇప్పుడు రాజ్యసభలో ఉన్నత సభ, పెద్దల సభ అంటారు. ఆ రాజ్యసభకి వెళ్ళి వాళ్ళందరూ ఇప్పుడు బిజినెస్ టైకూన్లే ఉంటున్నారు. ప్రతి ఒడు బ్యాంకుల్లో 15,000 కోట్లు తక్కువ లోన్లు ఎత్తకుండా వాడు లేడు. ఓకే. ఎవడు 10,000 కోట్లు లోన్ తీసుకోకుండా ఉంటే నిరుభోగులుడు అని అర్థం. ఓకే. వీళ్ళు కూడా పార్టీలు కూడా అలాగే, ఎవడో పెంచి పోషిస్తాడో పార్టీలు వాళ్ళకి పిలిచి టికెట్లు ఇచ్చుకుంటారు రాజ్యసభ. ఒకప్పుడు న్యాయ కోవిధులు. మీరు అన్నట్టు రాజ్యసభ రీసెంట్గా అభిషేక్ సింఘ్విని తెలంగాణ నుంచి నామినేట్ చేస్తున్నారు. ఆయనే కేసు కూడా వాదిస్తారు. అన్నీ ప్రముఖ అడ్వకేట్. సో వీళ్ళకి ఏంటంటే పనికాహార పథకం లాగా ఎవరి పని ఆడికి బాగా కానిస్తారు, వాళ్ళకే ఉన్నత స్థాయి, ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు ఎక్కిస్తారు. నిజంగా కష్టపడి నిజంగా ఎవరెస్ట్ శిఖరం వాడు ఎక్కుదాం అన్న దగ్గర లేదు. ఇదంతటికీ మెయిన్ కారణం ఏంటంటే పి జనార్దన్ రెడ్డి గారికి పిల్లలు సరిగ్గా ఉంటే ఈ దానం నాగేంద్ర ఇలాంటి వాళ్ళు ఖైరతాబాద్లో గెలడానికి ఇలాంటి ఛాన్స్లు ఉండకపోయి ఉంది. ఓకే. వాళ్ళ స్థాయి కౌన్సిలర్లకు పరిమితం చేసుకుని నేను మా తండ్రికి దాకా తనయుడు అనుకుంటాను పి విష్ణువర్ధన్ రెడ్డికి ఎప్పుడైతే ఆ టైం విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీస్కి పరిమితమైనట్టు అదే చెప్తున్నానండి. ఇప్పుడు నా ఇల్లు వదిలేసి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రోంపిచ్చేదిరా అంటే జూబ్లీస్ అని చెప్తాడేంటి. పీజీఆర్ గారి సంస్థానం అంటే ఒక గొప్ప వ్యక్తి, ఖైరతాబాద్ ఒక మాస్ లీడరు, మా అందరికీ ఎంతో మందికి ఆదర్శం. ఆయన ఒక మనిషి కష్టం అంటే ఎలా నిలబడేవాడు అంటే, ఎస్ నేను ముందు నాకు దెబ్బలు పడినాయి, తర్వాత మా వాడిని కాపాడుకుంటాను మనస్తత్వం ఉన్న వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు నేను కౌన్సిలర్ గెలిస్తే చాలు అనుకునే వాళ్ళ అమ్మాయి, ఈడేమో ఎవరికి అమ్మేసుకుంటే నాకు ఎవడో నన్ను కాపాడను అనుకునే ఈతరానుడు నదిలోకి ఎంతిన వాళ్ళగా ఉంటే ఏమవుతుందో చెప్పండి. అప్పుడు దానం నాగేంద్ర లాంటి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్లు అవుతారు. ఓకే. ఇప్పుడు దానం నాగేంద్ర లీడర్షిప్ని అట్లా నేను మాట్లాడుతున్నాను కాదు, కానీ ఇప్పుడు నిలకడలేని రాజకీయాలు. ఆ నిలకడలేని రాజకీయం ఇప్పుడు ఆశీష్ నగర్ నుంచి గెలిచారు లాస్ట్ టైం ఒకసారి గ్యాప్ కొంత రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిపోగానే టక్కన ఆయన అంటే ఇష్టం కాబట్టి వెళ్ళిపోతాను. అలా నిలకడలేని నియోజకవర్గాలను పణంగా పెడితే ఆ దెబ్బకి ఏమైంది? ఓడిపోయాడు ఆయన. బై ఎలక్షన్ వస్తే యాజ్ పర్ సెంటిమెంట్ గ్యారంటీ ఓడిపోయే క్యాండిడేట్ అతను. ఇప్పుడు సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ట్రాక్ రికార్డ్ ఏముంది? ఇప్పుడు ఎంత కాదన్నా ఇప్పుడు దీనికి కూడా మంత్రి పదవి ఇస్తారని వెళ్ళాడు, ఇప్పటికి లేదు. ఓకే. సో ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్లో ఒరిజినల్ స్టెంట్ ఉన్న వాళ్ళు, ఒరిజినల్ లీడర్లు, జీవన్ రెడ్డి లీడర్లు అందరూ వెనకబడిపోబట్టే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎలక్షన్ కమిషన్ బాధ్యతారాహిత్యం. కేటీఆర్ కూడా బాగా స్పందించి ఇది స్పీకర్ నిర్ణయం ఈ విధంగా తీసుకోవద్దు, రాజ్యాంగ విరుద్ధంగా. సరే, ఇందులో రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి అన్న దగ్గర ఏం లేదు. స్పీకర్లు వీళ్ళందరూ ఏంటంటే జస్ట్ అక్కడ లోక్సభ స్పీకర్ ఉన్నాడు,
ఏమైంది? ఇంపీచ్మెంట్ ఉంది. గవర్నమెంట్ ఎలా వచ్చింది చూడండి, 242 గెలిచారు ముక్కుతం బులుతో బీజేపీ ఎన్డీఏ కూటమని. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు దగ్గర 230, 200 దాకా వచ్చారు కదా. కానీ ప్రెసిడెంట్ ఏమీ కాకుండా తృణప్రాయంగా పిలిచి ఫామ్ చేసి చెప్పేస్తుంది గవర్నమెంట్ని ఒక 5-10 స్థానాలకి. కేటీఆర్ కామెంట్స్ పైన కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి అంటే గతంలో మీరు ఏం చేసినారు, 36 మంది ఎమ్మెల్యేలు మీరు జాయిన్ చేసుకోరు కదా బీఆర్ఎస్లో, నాకున్నటువంటి విద్యాశాఖను తీసుకెళ్లి సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారని కడియం శ్రీహరి అంటారు. అప్పుడు ఉన్నప్పుడు ఏమన్నా పెద్ద మనిషివే కదా అయ్యా, మీరు మాడాలి కదా. కడియం శ్రీహరి గారు చిన్న మనిషి కాదు కదా. కాంగ్రెస్ తెలుగుదేశం నుంచి కాంటంప్లేటరీసే కదా వీళ్ళందరూ, కేసీఆర్ గారు వీళ్ళందరూ. మరి ఆ చదువుతోనూ అట్లతోనూ 3.5 గంటల దగ్గర చంద్రబాబు గారితో మాడొచ్చి కేసీఆర్ దగ్గర జాయిన్ అయిపోయారు కదా. ఇలాంటి వాళ్ళందరినీ చూస్తుంటే కేసీఆర్కి మడతెట్టడానికి తెలుగుదేశం నుంచి వచ్చిన కోర్టు ఆపరేషన్ కింద చూడాలి వీళ్ళందరినీ. లేదా నెక్కచ్చిన రావుల చంద్రశేఖర రెడ్డి గారు లాంటి మనిషి ఒక త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణలో తెలుగుదేశానికి ఏం చెప్పాలో నాకు చెప్పమనండి ఒకసారి. ఈ డబుల్ స్టాండర్డ్స్ ఇవన్నీ నాకు తెలిసి తెలుగుదేశంలో ఒరిజినల్ స్టింట్ ఉన్న వాళ్ళకి వరకు లేదు. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, నాకు తెలంగాణ అనుకున్నాడు ప్రయారిటీ, దాని మీద నెక్కచ్చిగా నిలబడి పోరాడుకొని ముందుకెళ్ళాడు. కానీ అలా సబితా రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చారు, ఇది ఇచ్చారు అది ఇచ్చారని చెప్పలే కదా. అదే సబితా రెడ్డి గారు చేయవాళ్ళు చెల్లెమన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అదే కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ రాగానే మీలాగా టంగని వెళ్ళి అవతల పక్క వెళ్ళి జాయిన్ అయిపోయింది ఆవిడ. ఆలోచించండి సార్, కొన్ని డెలిబరేషన్స్ కొన్ని బయాస్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు సొంత ఇంట్లో మేనలుడికే 2 సంవత్సరాల దగ్గర పదవి ఇవ్వలేదు ఆయన. మీరు ఏమైనా పెద్ద ఈటల రాజేంద్ర గారు నెక్స్ట్ హరీష్ రావు గారి కన్నా పెద్ద పెద్ద తీసుమార్కాల పార్టీ పరంగా గతంలో బీఆర్ఎస్ తీసుకుంది కదా సార్ ఎమ్మెల్యేలు, దానిపైన ఏమంటారు సార్? తీసుకోవడం అంటే ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ తీసుకుంది, సిఎల్పి విలీనం అయింది కదా, తెలుగుదేశం గెలిచింది, మొత్తం అందరూ తట్టపట్ట సర్దుకుని వచ్చి జాయిన్ అయిపోయారు కదా. ఆ విధంగా అయితే ఓకే అంటారు. అంతే మోకమ్మడి తెలుగుదేశం అక్కడ రాజ్యసభలో నలుగురు వెళ్ళి విలీనం చేసి లేదా బీజేపీలోనూ వాళ్ళు చేస్తే మంచి ఆర్టిస్టిక్ పెట్టి అబ్బా బంగారం స్కేల్తో పోలిస్తూ, ఇదే కేసీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటువంటి చేస్తే ఇమీడియట్గా మట్టి స్కేల్ చేసి నీళ్ళలో ముంచుతారు దాన్ని. ఓకే, అంటే కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలుపుతున్నారు సార్? ఎందుకు కలపాలంటే వీళ్ళిద్దరే పోరాట యోధులు, ప్రాంత పరిరక్షణ కోసం పోరాడుతున్న యోధులు వీళ్ళిద్దరు. అంతే అంటారా? ఎన్డీఏ సన్నిధానంలో మా శాత తీర్థం, చంద్రబాబు గారు గెలిస్తే నేను కూడా ఇండైరెక్ట్గా శాత తీర్థం ఇలాంటి కామెంట్లు చేయలేదు వాళ్ళు. ఓకే, మీకు అర్థమైందా? నా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడతాం, పోరాడతాం, కలబడతాం, సావరేవో తేల్చుకుంటాం. పొత్తులకు పోము ఏం చేస్తారు? ఇంట్లో ఆడపిల్లలు నేర్పిస్తారు, తల్లికి చెల్లికి ఏం చేసాం, జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని పీడిస్తున్నారు, ఇక్కడ కవితమ్మ జైల్లో పెట్టి పీడించారు. ఏమవుద్ది? ఓకే, తగ్గే మనుషులు వీళ్ళు. జీవితంలో దేనికి వెనకాడని మనుషులు, ప్రతి దానికి ముందుండి కోతులు కరగడానికి సిద్ధపడే మనిషి కేసీఆర్. రైట్ రైట్ సార్, ధన్యవాదాలు.